ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ శుభవార్త. And we are going to learn about interior of the earth. మనం భూమి యొక్క అంతర్నిర్మాణం కోసం తెలుసుకోబోతున్నామండి. అంతర్నిర్మాణం దీని నుంచి ఖచ్చితంగా రేపు గ్రూప్ 2లో 1 మార్క్ వస్తుంది. మార్క్ విల్ బీ స్కోర్డ్, మీరు నో డౌట్ ఇంకా రాసి పెట్టుకుంటే ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. ముఖ్యంగా విచ్ఛిన్నతలు, వనరులు అండ్ కంపోజిషన్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. అట్మాస్ఫియర్ విల్ బి ద బౌండరీ ఫర్ ఎర్త్ ఇంటీరియర్. చుట్టూ ఉన్న వాతావరణమే దీని యొక్క సరిహద్దుగా చెప్పవచ్చు. దేని సరిహద్దు మనకు నిర్మాణం, అంతర్నిర్మాణం యొక్క సరిహద్దు. భూమి లోపల ఏముందో దానికి గల సరిహద్దుగా భూమి చుట్టూ ఉన్న వాతావరణాన్ని చెప్తున్నాం. So, to know about interior of earth, we have 2 sources. 1, direct sources. 2, indirect sources. Indirect sources. భూమి యొక్క అంతర్నిర్మాణం ఏదైతే ఉందో, భూమి లోపల ఏ అంశాలు ఉన్నాయో తెలుసుకోవటానికి మనకు 2 రకాల వనరులు ఉన్నాయి లభ్యతలో. ఆ 2 రకాల వనరుల్లో ఒకటి ప్రత్యక్ష వనరులు, 2 పరోక్ష వనరులు, ఇండైరెక్ట్ సోర్సెస్. కొన్నిసార్లు ఇట్లా అడగవచ్చు, ఈ క్రింది ఏ వనరు ప్రత్యక్ష వనరు కింద వస్తుంది, లేదా ఈ క్రింది వనరు ఏ వనరు పరోక్ష వనరు కింద వస్తుంది. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎ డైరెక్ట్ సోర్స్ టు నో అబౌట్ ఇంటీరియర్ అని అడగచ్చు. పరోక్ష వనరుల్లో ఒకటి సేస్మిక్ వేవ్స్, భూకంప తరంగాలు. ఇవి అంతర్భాగం నుంచి వస్తాయి, ఇంటీరియర్ నుంచి వస్తాయి. కానీ దీని యొక్క మార్పు ఇలా ఉంటుంది. ఇది పి తరంగం, ఇది ఎస్. సరే, ఉపరితలంగా వచ్చాక ఎల్ అవుతుంది. పి ఈ పదార్థాల గుండా వెళ్తుంది, ఎస్ ఈ పదార్థాల గుండా వెళ్తుంది. ఎస్ ఇక్కడ ఉద్భవించవచ్చు, పి ఇక్కడ ఉద్భవించవచ్చు. ఇలాంటివన్నీ ఊహాజనితంగా చెప్తున్నారు. సేకరణ ప్రత్యక్షమైనప్పటికీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఊహాజనితంగా ఉంది కాబట్టి నో డౌట్ అది పరోక్ష. మీరు ప్రత్యక్ష అనుకుంటారు ఎగ్జామ్లో, దయచేసి గమనించండి, అది పరోక్ష వనరు. ఓకే, భూమికున్న గురుత్వాకర్షణ, గ్రావిటేషనల్ ఫోర్స్, అయస్కాంతత్వ లక్షణాలు. భూమికున్న గురుత్వాకర్షణ, భూమికున్న అయస్కాంతత్వం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ అర్త్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అర్త్ కూడా మనకు పరోక్ష వనరులు. అంటే గ్రావిటేషన్, అయస్కాంతత్వం ఎక్కువ ఉంది కాబట్టి లోపల ఎక్కువగా ఉన్న మూలకంగా మనం ఫెర్రస్ అనుకుంటున్నాం, ఐరన్ అనుకుంటున్నాం. అర్థమవుతుందా? అది ఇక్కడ నేను మాట్లాడింది. నెక్స్ట్ ఇంకా ఏంటి? మెటీరాయిడ్స్, ఉల్కలు ఏమైనా పేలిపోయి కింద పడిపోయాయి భూమి మీద, సేకరించాం. దాని ద్వారా భూమి యొక్క అంతర్నిర్మాణం తెలుసుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నాం అంటే శాస్త్రవేత్తలు ఏమన్నారంటే ఉల్కలు, దీస్ మీటియర్స్ ఆర్ మీటియరాయిడ్స్ వేర్ పార్ట్ ఆఫ్ అర్త్ ఇన్ అర్త్స్ జియోలాజికల్ పాస్ట్. భూమి యొక్క గతించిన కాలంలో ఇవి భూమిలో భాగంగా చెప్తున్నారు కాబట్టి భూమి అంతర్నిర్మాణానికి తెలుసుకున్న ఒక వనరు. కాకపోతే భూమిలో భాగంగా ఒకప్పుడు ఉండేవి అట, ఉండేవి, ఉన్నాయి కాదు, ఉండేవి. దట్ ఈస్ వై అవి డైరెక్ట్ సోర్సెస్గా చెప్పకూడదు, ఇండైరెక్ట్ సోర్సెస్. శాస్త్రవేత్తల అంచనాలు ఏవైతే ఉన్నాయో, అర్త్ ఇంటీరియర్లో టెంపరేచర్ పెరుగుతుంది ఫర్ ఎవ్రీ 32 మీటర్స్కి 1 డిగ్రీ పెరుగుతుంది అంటున్నారు. లేదా ఎర్త్ ఇంటీరియర్లో ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, ఎర్త్ ఇంటీరియర్లో డెన్సిటీ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఇదంతా అంచనా, ఇమాజినేషన్. సో ఈ లక్షణాలు ఏవైనా ఒక పొరపాటును చెప్పినా సరే దోస్ ఆర్ ఇండైరెక్ట్ సోర్సెస్. దోస్ ఆర్ వాట్? ఇండైరెక్ట్, పరోక్ష వనరులుగా చెప్పాలి. ప్రత్యక్ష వనరులు ఏంటి? శిలలు, రాక్స్. ప్రత్యక్ష వనరులు ఏంటి? వాల్కనిక్ మెటీరియల్, భూమి లోపల నుంచి వస్తుంది,
ఇది ప్రత్యక్షంగా మనకు భూమి లోపల నుంచి ప్రత్యక్షంగా వస్తుంది, కనబడుతుంది కూడా. వోల్కనిక్ మెటీరియల్, అగ్నిపర్వత పదార్థాలు, అగ్నిపర్వత విస్ఫోటనం అప్పుడు వచ్చిన పదార్థాలు. ప్రత్యక్ష వనరులు ఏంటి? మైనింగ్, గనులు. ప్రత్యక్ష వనరులు ఏంటి? మానవుడు వెళ్తే మైనింగ్, మానవుడు తయారు చేసిన పరికరం. ఇఫ్ ఎ డివైస్ క్రియేటెడ్ బై ద మ్యాన్, ఇఫ్ ఇట్ మూవ్స్ ఇన్ టు ద ఇంటీరియర్, దాన్ని ఏమంటున్నాం మనం? డ్రిల్లింగ్ అంటున్నాం. ప్రత్యక్ష వనరుల్లో చూడండి ఏమేమి ఉన్నాయండి, గుర్తుంచుకోవాలి, మర్చిపోకండి, బిట్ వచ్చే అవకాశం ఉంది. శిలలు, రాక్స్, వోల్కనిక్ మెటీరియల్, అగ్నిపర్వత పదార్థాలు, మైనింగ్, గనులు, డ్రిల్లింగ్ అనే ప్రక్రియ. గనుల విషయంలోనికి వచ్చేటప్పటికి ఈ సందర్భంలో మైనింగ్ సంబంధించి 2-3 గుర్తుంచుకోవాలి. వరల్డ్స్ డీపెస్ట్ మైన్, ప్రపంచంలో లోతైన గని అని అడగచ్చు. లోతైన గని పేరు పోనెంగ్, MPONENG, సౌత్ ఆఫ్రికా. ఇండియాస్ డీపెస్ట్ మైన్, కోలార్ గోల్డ్ ఫీల్డ్, కర్ణాటక. సో పొనెంగ్ కానీ కోలార్ కానీ రెండూ కూడా గోల్డ్ మైన్స్. అర్థమైందా? అంటే బంగారు గనుల లోతైన, బంగారం వెలికి తీయడానికి ఎక్కువ దూరం వెళ్ళాల్సి వచ్చింది. అర్థమవుతుందా? అండ్ అఫ్ కోర్స్ మీరు కొంత కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. లార్జెస్ట్ గోల్డ్ మైన్ పేరు ఏంటంటే గ్రాస్బర్గ్. ఇది ఇండోనేషియాలో ఉంది. అతిపెద్ద గని, బంగారు గని ఏంటంటే గ్రాస్బర్గ్, ఇండోనేషియా. ఇది మనం గుర్తుంచుకోవద్దు, ఈ 2 గుర్తుంచుకుంటే చాలు. అత్యంత లోతైన గని పోనెంగ్. అత్యంత లోతైన గని ఇండియాలో ఏంటి? కోలార్. ఈ పోనెంగ్ ఎక్కడుంది? సౌత్ ఆఫ్రికా. ఇక డ్రిల్లింగ్ విషయానికి వచ్చేటప్పటికి, డ్రిల్లింగ్లో మనం 3 గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. ఒకటి సముద్ర గర్భంలో చేసింది, ఆన్ కాంటినెంటల్ షెల్ఫ్. 2 భూగర్భంలో చేసింది, అండ్ కాంటినెంటల్ క్రస్ట్. 3వది ఏంటంటే అంటార్క్టికాలో చేసింది. 3 కూడా డీపెస్ట్ డ్రిల్ సముద్ర గర్భంలో చేసిందే. ఇది ఒక దీవి మీద చేశారు, సఖాలిన్ ఐలాండ్ డ్రిల్. 13 కిలోమీటర్స్ వరకు దాని యొక్క డెప్త్ ఉంది. ఈ డ్రిల్లింగ్లో ONGC విదేశ్ కూడా పార్టిసిపేట్ చేసింది. ద ఆర్గనైజేషన్ విచ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద డ్రిల్ ఆఫ్ సఖాలిన్ ఐలాండ్ ఈస్ ONGC విదేశ్ లిమిటెడ్. ఎంతంటే దాని యొక్క డెప్త్ 13 కిలోమీటర్స్ అన్నట్లు చెప్తున్నారు. ఎక్కడ? సముద్ర గర్భంలో. ఆఫ్ షోర్, ఆన్ షోర్, సముద్రం లోపల, భూమి లోపల, భూగర్భం, భూపటలంలో కూడా సఖాలిన్ రష్యాలో ఉందండి. భూగర్భంలో కూడా లోతైన డ్రిల్ చేయడం జరిగింది. అది కోలా ప్లాట్యూ, కోలా పీఠభూమి. ఇది కూడా రష్యానే. ఇది ఇంచుమించు 12.8 12.5 కిలోమీటర్స్ ఉంది. ఇది కూడా క్రూడ్ ఆయిల్ కోసమే. అంటార్క్టికా ఎందుకు చేస్తుంటారంటే పరిశోధనలు, ద ఓన్లీ కాంటినెంట్ ఇస్ నెవర్ ఇన్ డ్రిఫ్ట్. చలనాల్లో లేని ఏకైక ఖండం ఏంటంటే అంటార్క్టికా నుంచే మిగిలినవన్నీ వేరుపడ్డాయి అనే నానుడి ఉంది. అందుకే దాని మీద ప్రయోగాలు చేయడం ద్వారా మనం మన గతించిన కాలం కోసం తెలుసుకోవచ్చు, మన జియోలాజికల్ పాస్ట్ కోసం తెలుసుకోవచ్చు. అంటార్క్టికా, బై ద డ్రిల్లింగ్ ఆఫ్ అంటార్క్టికా డెఫినెట్లీ విల్ నో అబౌట్ అవర్ పాస్ట్. సో అంటార్క్టికాలో ఈ మధ్యకాలంలో డీపెస్ట్ డ్రిల్ జరిగింది, 3 కిలోమీటర్స్ ఆఫ్ డెప్త్. ఆ డ్రిల్ని ఒక పేరు పెట్టడం జరిగింది. దాన్ని ఏమంటున్నారంటే భీమిష్. బెడ్ అంటార్క్టికా మాస్ మానిటరింగ్ ఆఫ్ ఐస్ షీట్ హిస్టరీ. బెడ్ అంటార్క్టికా మానిటరింగ్ ఆఫ్ ఐస్ షీట్ హిస్టరీ. బ్రిటిష్ అంటార్క్టికా సర్వే అనే సంస్థ ఈ ప్రయోగాన్ని చేసింది. 3 కిలోమీటర్స్ డ్రిల్ని చేయటం జరిగింది. దానికి వాళ్ళు పెట్టుకున్న పేరేంటమ్మో భీమిష్. ఒక్కసారి మీకు మళ్ళీ చెప్తున్నాను చూడండి. డైరెక్ట్ సోర్సెస్ ఏంటి, ప్రత్యక్ష వనరులు ఏంటి? సెస్మిక్ వేవ్స్, భూకంప తరంగాలు, గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ అయస్కాంత తత్వం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ గురుత్వాకర్షణ శక్తి, మెటీరాయిడ్స్, ఉల్కలు, టెంపరేచర్, ప్రెషర్ అండ్ డెన్సిటీ ఆఫ్ ద ఎర్త్ ఇంటీరియర్. భూగర్భంలో ఉన్న పీడనాలు, ఉష్ణోగ్రతలు, సాంద్రతలు అని మనం చెప్పుకుంటున్నవి.
అండ్ డైరెక్ట్ సోర్సెస్ ప్రత్యక్ష వనరులు రాక్స్ శిలలు, వోల్కనిక్ మెటీరియల్ అగ్నిపర్వత పదార్థాలు, అండ్ మైనింగ్ గనులు. ఇంకొకటి ఏంటి డ్రిల్లింగ్. మైనింగ్కి సంబంధించి డ్రిల్లింగ్ సంబంధించి మీకు 1 or 2 పాయింట్స్ కూడా. మైనింగ్ డీపెస్ట్ మైన్ పోనింగ్, ఇండియాస్ డీపెస్ట్ మైన్ వాట్ కోలార్. డ్రిల్లింగ్ డీపెస్ట్ డ్రిల్ ఆన్ ద అర్త్, ఇట్ ఈస్ ద డ్రిల్లింగ్ ఆఫ్ ఓషన్ ఫ్లోర్ సకాలిన్ ఐలాండ్. సెకండ్ డీపెస్ట్ డ్రిల్ ఆర్ డీపెస్ట్ డ్రిల్ ఆన్ ద కాంటినెంటల్ క్రస్ట్, భూపటలంలో లోతైన డ్రిల్ లేదా రెండవ లోతైన డ్రిల్ ఏది అని అంటే మనం ఏమని చెప్పొచ్చు అండి, కోలా పీఠభూమి యొక్క డ్రిల్. అండ్ డ్రిల్ డీపెస్ట్ డ్రిల్ ఆఫ్ అంటార్క్టికా ఇస్ కాల్డ్ భీమిష్. అంటార్క్టికాలో లోతైన డ్రిల్ అని ఏమైనా అడిగితే పొరపాటున మనం ఏమని చెప్పాలి, భీమిష్ అని చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా. ఇకపోతే శాస్త్రవేత్తలు భూమి యొక్క అంతరాలంలో, భూమి యొక్క అంతర్నిర్మాణంలో, భూమి యొక్క లోపల, భూమి లోపల ఇంటీరియర్ ఆఫ్ అర్త్లో ఈ సిస్మిక్ వేవ్స్ లేకపోతే ఈ వోల్కనిక్ మెటీరియల్ వీటన్నిటిని చూసుకుంటే వాళ్ళు కొంత అంచనాకు రావటం జరిగింది. భూమి లోపల పదార్థం అంతా ఒకే విధంగా లేదు, అది కంప్లీట్ సాలిడ్గా లేదు, కంప్లీట్ లిక్విడ్గా లేదు, కొంచెం తేడాగా ఉందనేది వాళ్ళ యొక్క అంచనా. దీన్ని అంచనా వేసుకున్నాక దే డివైడెడ్ ఎర్త్ ఇంటీరియర్ ఇంటూ 3 layers. వాళ్ళు భూమి యొక్క అంతర్నిర్మాణాన్ని 3 పొరలుగా విభజించారు. ఎన్ని పొరలుగా? 3 పొరలు. ద టాప్ మోస్ట్ క్రస్ట్ అండ్ ద మిడిల్ మ్యాంటిల్ అండ్ ద లోయర్ కోర్. క్రస్ట్ తెలుగులో పటలము, మ్యాంటిల్ ప్రావారం డేంజరస్ వన్ ఇదే, అండ్ కోర్ కేంద్రం, కేంద్రకం అని కూడా అనొచ్చు, కేంద్రము. పటలము, ప్రావారము, కేంద్రము. దీన్ని మళ్ళీ 2 రకాలుగా విభజించారు. ఖండ పటలం, కాంటినెంటల్ క్రస్ట్, సముద్ర పటలం. ఖండ పటలము, సముద్ర పటలము. దీన్ని కూడా 2 రకాలుగా విభజించారు. ఎగువ ప్రావారం, దిగువ ప్రావారం. ఓకే, మ్యాంటిల్ కదా, అప్పర్ మ్యాంటిల్, లోయర్ మ్యాంటిల్. దీన్ని 2 రకాలుగా విభజించారు. ఔటర్ కోర్, బాహ్య కేంద్రక మండలం, ఇన్నర్ కోర్, అంతర కేంద్రక మండలం. ఖండపటలం, సముద్ర పటలం, ఎగువ ప్రావారం, దిగువ ప్రావారం, ఔటర్ కోర్, ఇన్నర్ కోర్, ఇట్లా విభజించడం జరిగింది. లోపలికి వెళ్ళే ముందు వీటి మీద ఒక బిట్ వస్తుంది, చూద్దాం ఏంటని. ఆ బిట్ ఏంటో చూద్దామండి. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలమ్మా. ఫస్ట్ ఏం చెప్పామండి, కాంటినెంటల్ క్రస్ట్, ఖండ పటలం. ఇంకోటి ఏంటండి, ఓషానిక్ క్రస్ట్. ఓషానిక్ క్రస్ట్ యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాంటినెంటల్ క్రస్ట్ దీని మీద తేలి ఆడుతూ ఉంటుంది. సముద్ర పటలం. ఈ రెండిటి మధ్యలో ఒక విచ్ఛిన్నత, ఒక డిస్కంటిన్యూటీ ఉంటుంది, ఒక విచ్ఛిన్నత. ఈ విచ్ఛిన్నతను ఏమంటున్నామంటే మనం కన్రాడ్ డిస్కంటిన్యూటీ. మోస్ట్ ఇంపార్టెంట్, మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా అడుగుతుంటాడు. కన్రాడ్ డిస్కంటిన్యూటీ, కన్రాడ్ విచ్ఛిన్నత. ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ కాంటినెంటల్ క్రస్ట్, ఓషానిక్ క్రస్ట్. ఖండ పటలాన్ని, సముద్ర పటలాన్ని విభజిస్తున్నది ఏంటి అని అడుగుతాడు. కన్రాడ్ డిస్కంటిన్యూటీ 1. ఇది గుర్తుంచుకున్నారు కదా, తర్వాత చూద్దాం. ఈ రెండింటిని ఏమంటున్నామంటే క్రస్ట్ అని కూడా పిలుస్తున్నాం, పటలము. ఓకే, పటలానికి దాని కింద ఏముంటుంది, మ్యాంటిల్, ప్రావారానికి. పటలానికి ప్రావారానికి మధ్యలో, లేదా ఓషానిక్ క్రస్ట్కి మ్యాంటిల్లో 2 layers అని చెప్పుకున్నాం కదా, అప్పర్ మ్యాంటిల్, ఎగువ ప్రావారం. పటలానికి ప్రావారానికి మధ్యలో, పటలానికి ప్రావారానికి అయినా సరే క్రస్ట్ అండ్ మ్యాంటిల్ గాట్ సెపరేటెడ్, ఆర్ సముద్ర పటలానికి ఎగువ ప్రావారానికి మధ్యలో, ఓషనిక్ క్రస్ట్కి అప్పర్ మ్యాంటిల్కి మధ్యలో ఉన్న డిస్కంటిన్యూటీని, విచ్ఛిన్నతను మనం ఏమని పిలుస్తున్నామంటే మోహో లేదా మెహరోవిక్ అని పిలుస్తాం.
మోహో లేదా మెహరోవిక్ అని అంటాం. ఇంపార్టెంట్ ఇది కూడా. మోహో లేదా మెహరోవిక్ డిస్కంటిన్యూటీ. మ్యాంటిల్ని సాధారణంగా 2-3 రకాలుగా చెప్తారమ్మా. ఇక్కడ మనం 2 భాగాలుగా చెప్పుకుంటున్నాం, అప్పర్ మ్యాంటిల్ అండ్ లోయర్ మ్యాంటిల్. ఈ రెండింటి మధ్యలో కూడా ఒక జెల్లీ పేస్టీ టైప్ ఆఫ్ పొర ఉంటుంది, దాన్ని యాస్థినోస్పియర్ అని అంటాం. దిగువ ప్రావారం. ఎగువ ప్రావారానికి దిగువ ప్రావారానికి, అప్పర్ మ్యాంటిల్కి లోయర్ మ్యాంటిల్కి మధ్యలో ఉన్న డిస్కంటిన్యూటీని రెపెట్టి అని పిలుస్తున్నారు. రెపెట్టి డిస్కంటిన్యూటీ. రెపెట్టి. ఇంకొంతమంది దీన్ని ఏమంటున్నారంటే గోలిటీసిన్ డిస్కంటిన్యూటీ అని అంటాం. ఇది ఎక్కువగా లేదు ఎన్సీఆర్టీస్లో. మనకి ఎన్సీఆర్టీస్లో ఎక్కువగా పేర్కొన్నది ఏంటంటే రెపెట్టి. The repetti or Golitician discontinuity is located between upper mantle to the royal mantle. రెపెట్టి విచ్ఛిన్నత అనేది ఎగువ ప్రావారానికి దిగువ ప్రావారానికి మధ్యలో ఉంది. కన్రాడ్, మోహో, రెపెట్టి ఆర్ గోలిటీసిన్. ఎగువ ప్రావారానికి దిగువ ప్రావారానికి మధ్యలో ఒక అస్పష్టంగా ఉన్న పాక్షిక ఘన పదార్థాన్ని ఏమంటున్నామంటే యాస్థినోస్పియర్, ఆశ్మావరణం అంటాం. మధ్యలో ఉన్న విచ్ఛిన్నతను ఏమంటున్నాం రెపెట్టి. ఓకే, ఇంకా వెళ్దాం, తర్వాత మనం డిస్కషన్లోకి వెళ్దాం. ముందు దీనికోసం తెలుసుకోండి. ఆ తర్వాత మనకు వచ్చేది ఏంటంటే కోర్, కేంద్రం. ఓకే, మ్యాంటిల్ని కోర్ని సపరేట్ చేస్తున్నది అయినా సరే, లోయర్ మ్యాంటిల్ని కోర్ని మళ్ళీ 2 రకాలు చెప్తున్నాం కదా. ఔటర్ కోర్ బాహ్య కేంద్రం. లోయర్ మ్యాంటిల్ని ఔటర్ కోర్ని లేదా మ్యాంటిల్ని కోర్ని మధ్యలో విభజిస్తున్న డిస్కంటిన్యూటీని గూటెన్బర్గ్ అని పిలుస్తున్నాం. ఏమంటున్నామండి? గూటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. ఇది 4. కోర్ కూడా 2 రకాలుగా ఉంది. ఔటర్ కోర్, ఇన్నర్ కోర్. అంతర కేంద్రకం. ఇది ఇంపార్టెంట్ కాబట్టి ముందే చెప్పాల్సి వస్తుంది. ఈ రెండింటిని విభజిస్తున్న డిస్కంటిన్యూటీని లెహ్మాన్ డిస్కంటిన్యూటీ అని అంటాం. లెహ్మాన్ డిస్కంటిన్యూటీ 5. సో వాట్ ఆర్ ద 5 discontinuities ఇన్ ద అర్త్ ఇంటీరియర్? లోపలున్న 5 విచ్ఛిన్నతలు ఏంటి చూడండమ్మా. ఎగువ పటలము, దిగువ పటలము. కాంటినెంటల్ క్రస్ట్, ఓషనిక్ క్రస్ట్. ఖండ పటలము, సముద్ర పటలము, కన్రాడ్. పటలము, ప్రావారం లేదా ఓషనిక్ క్రస్ట్ అండ్ అప్పర్ మ్యాంటిల్. ఆ రెండింటి మధ్యలో మోహో. ఎగువ ప్రావారము, దిగువ ప్రావారము. అప్పర్ మ్యాంటిల్, లోయర్ మ్యాంటిల్. ఈ రెండింటి మధ్యలో మనకేంటి? రెపెట్టి. మ్యాంటిల్ అండ్ క్రస్ట్ లేదా లోయర్ మ్యాంటిల్ ఆర్ మ్యాంటిల్ అండ్ కోర్. లోయర్ మ్యాంటిల్ ఆర్ ఔటర్ కోర్. దిగువ ప్రావారము లేదా బాహ్య కేంద్రం లేదా ప్రావారము లేదా కేంద్రం. వీటి మధ్యలో ఉన్నది ఏంటి? గూటెన్బర్గ్. ఔటర్ కోర్, ఇన్నర్ కోర్. బాహ్య కేంద్రం, లోపలి కేంద్రం, అంతర్ కేంద్రం. ఈ రెండింటి మధ్యలో ఉన్నది ఏంటంటే లెహ్మాన్. ఇవి 5 పొరలు చాలా ఇంపార్టెంట్. బిట్ వచ్చే అవకాశం ఉందమ్మా, జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఓకేనా? ఎన్ని పొరలు ఉంటాయని చెప్పుకున్నామండి మనము? ఎన్ని పొరలు ఉంటాయని చెప్పుకుంటున్నాం? 3. కొంచెం ఒకవేళ మీకు ఇక్కడ అస్పష్టంగా ఉన్న ప్రాబ్లం లేదు, నేను మీకు క్లారిటీ ఇస్తాను. క్రస్ట్ ఇక్కడ వరకు ఉంది కదా. క్రస్ట్ ఇక్కడ వరకు ఉంది కదా. దీని యొక్క థిక్నెస్, క్రస్ట్ యొక్క థిక్నెస్ ఓవరాల్గా చూసుకుంటే మనకు ఒక 70 కిలోమీటర్లు గరిష్టంగా ఉండొచ్చు, ఒక 5 కిలోమీటర్లు కనిష్టంగా ఉండొచ్చు. దీని యొక్క సగటు 40 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. దాని యొక్క థిక్నెస్, దాని యొక్క మందం. దాని కింద మనకు ప్రావారం ఉంది. ప్రావారం ఇక్కడ వరకు ఉంది చూడండి. అది ఒక 40 నుంచి 50 కిలోమీటర్లు అనుకుంటే దీని యొక్క మందము 2850 కిలోమీటర్లు ఉంది. అది ఎంత లోతు వరకు ఉందంటే 2900 కిలోమీటర్ల వరకు ఉంది. దాని కింద కేంద్రం ఉంది. అది మనకు 6371 కిలోమీటర్ల వరకు ఉంది. భూమి యొక్క కేంద్రకం
అర్త్ యొక్క సెంటర్ ఎక్కడ ఉందంటే 6371 కిలోమీటర్స్. సో ఈ కేంద్రం వేరు, కేంద్రకం వేరు. కేంద్ర మండలం, కేంద్రకం, సెంటర్ చిన్న పాయింట్, కేంద్రం పెద్దది. ఈ కేంద్రంలో 2 పార్ట్స్ ఉన్నాయి, ఔటర్ కోర్, ఇన్నర్ కోర్. అంతర కేంద్రకం, బాహ్య కేంద్రకం. ఈ 2 కలిపి మనకు 2900 నుంచి 6300 వరకు ఉన్నాయమ్మా. అంటే ఇంచుమించు ఇది ఎంత, ఒక 3400 కిలోమీటర్స్ యొక్క థిక్నెస్తో ఉన్నాయి, మందంతో ఉన్నాయి. ఇది కేవలం 2900 నుంచి 3150 కిలోమీటర్లు. ఇది చాలా తక్కువగా ఉంది. 3150 నుంచి 6370, ఇది కొంచెం ఎక్కువగా ఉంది. నాకు తెలిసి ఇక్కడ ఏదో కొంత మిస్టేక్ పడ్డట్టు ఉంది. ఇది 5 అనుకుంటా, 5150 తప్పిచ్చాడు. ఈ రెండింటి మధ్యలో 2200 కిలోమీటర్ల మందం ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో మనకు 1100 కిలోమీటర్ల మందం ఉండే అవకాశం ఉంది. అర్థమైందా? ఇది ఇలా గుర్తుంచుకోండి. నేను ఇంకా స్పష్టత ఇస్తాను మీకు, చూడండి. పటలము, క్రస్ట్, ఓకే, ఎక్కడైతే ఎవరెస్ట్ వంటి శిఖరాలు ఉంటాయో అక్కడ దాని యొక్క మందం ఎక్కువ, 70 కిలోమీటర్లు. ఎక్కడైతే సముద్ర గర్భంలో ట్రెంచెస్, అగాధాలు ఉంటాయో అక్కడ దాని యొక్క మందం తక్కువ, 5 కిలోమీటర్స్. మ్యారియానా ట్రెంచ్ వద్ద అనుకుందాం, మ్యారియానా ట్రెంచ్. పటలం, క్రస్ట్, ఎక్కడైతే శిఖరాలు వంటి ఉంటాయో భూపటలం, దాని యొక్క మందం ఎక్కువ. ఎక్కడైతే సముద్ర పటలం, ఈ లోతైన అగాధాలు ఉంటాయో దాని యొక్క మందం ఏంటి, తక్కువ. అయితే మందం ఎక్కువ ఉన్న ప్రాంతం సాంద్రత తక్కువగా కలిగి ఉంటుంది. మందం తక్కువ ఉన్న ప్రాంతం సాంద్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖండపటలం ఎప్పుడు కూడా సముద్ర పటలం మీద తేలియాడుతూ ఉంటుంది. కాంటినెంటల్ క్రస్ట్ ఈజ్ ఆబ్వియస్లీ ఫ్లోటింగ్ ఆన్ ఓషానిక్ క్రస్ట్. కాంటినెంటల్ క్రస్ట్ దేని మీద తేలియాడుతుందండి? ఓషానిక్ క్రస్ట్ మీద తేలియాడుతూ ఉంటుంది. కాంటినెంటల్ క్రస్ట్ ఏదైతే ఉందో ఇది 2.7 g/cc సాంద్రతను కలిగి ఉందంట. 2.7 g/cc క్యూబిక్ సెంటీమీటర్ క్యూబ్. సముద్ర పటలం ఏదైతే ఉందో ఓషానిక్ క్రస్ట్, ఇది 3.0 g/cc డెన్సిటీని కలిగి ఉన్నట్టు చెప్తున్నారు. కాంటినెంటల్ క్రస్ట్ 2.7, ఓషానిక్ క్రస్ట్ 3.0. కాంటినెంటల్ క్రస్ట్లో సిలికాన్, అల్యూమినియం కాంబినేషన్ ఎక్కువగా ఉండొచ్చు, సియాల్. ఓషానిక్ క్రస్ట్లో సిలికాన్, మెగ్నీషియం, సిమా ఉంటుంది. అందుకే దీన్ని సియాల్ పొరాని, భూపటలాన్ని, సముద్ర పటలాన్ని ఏమంటున్నాం, సిమా. కాంటినెంటల్ క్రస్ట్ని సియాల్ లేయర్ అని, సముద్ర పటలాన్ని ఏమంటున్నాం, సిమా. ఇక్కడ డామినెంట్ ఎలిమెంట్స్ ఏమని చెప్తున్నప్పటికీ కూడా మనకు ఒక్కసారి చూడండి అమ్మ. క్రస్ట్ అంటే పటలం, భూమి యొక్క లోపల ఎంటైర్ అర్త్ ఎంటైర్ భూమి చూసుకుంటే టాప్ 4 గుర్తుంచుకుంటే చాలు. మూలకాలు, ఎలిమెంట్స్, మూలకాలు. పటలంలో ఎక్కువ ఏ మూలకం ఉంది అంటే ఆక్సిజన్, తర్వాత సిలికాన్, తర్వాత అల్యూమినియం, తర్వాత ఫెర్రస్, ఇనుము. ఇక్కడేమొస్తుందంటే ఫస్ట్ ఫెర్రస్ అర్త్లో, తర్వాత ఆక్సిజన్, తర్వాత సిలికాన్, తర్వాత మెగ్నీషియం. టాప్ 4 ఎలిమెంట్స్ ఇన్ పటలం క్రస్ట్. పటలంలో మొదటి 4 మూలకాలు ఆక్సిజన్, సిలికాన్, అల్యూమినియం, ఫెర్రస్. భూమి లోపల మొదటి 4 మూలకాలు ఇనుము, ఆక్సిజన్, సిలికాన్ అంటే ఇసుక వంటిది, అండ్ మెగ్నీషియం. ఇది మీరు బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోవాలి. మనకు అదే ఇక్కడ చూపబడింది. క్రస్ట్ పటలంలో ఎక్కువగా ఉన్న మూలకం ఏంటి? ఆక్సిజన్. తర్వాత రెండవ స్థానం సిలికాన్, తర్వాత అల్యూమినియం, ఐరన్, ఫెర్రస్. ఐరన్నే మనం ఏమంటున్నాం? ఫెర్రస్. ఈ ఫెర్రస్ ఇక్కడ టాప్ పొజిషన్కి వెళ్తుంది, ఇది సెకండ్ పొజిషన్కి వెళ్తుంది, ఇది థర్డ్ పొజిషన్కి వెళ్తుంది. అల్యూమినియం ప్లేస్లో మనకి ఏమొచ్చింది? మెగ్నీషియం. అల్యూమినియం ఏకంగా 8th పొజిషన్కి వెళ్ళింది. అయితేనా 4th, 5th, 6th, 7th, 8th.
ఇది గుర్తుంచుకుంటే చాలు. మొదటి 4 ఇక్కడ, మొదటి 4 ఇక్కడ ఏమైనా గుర్తుంచుకోండి. లేదు అంటే మిగతావి కూడా గుర్తుంచుకోండి. టాప్ 4 ఇవి. 5th మెగ్నీషియం క్రస్ట్లో, 6th కాల్షియం, 7th పొటాషియం, 8th సోడియం మిగతాది, 5th నికెల్, 6th సల్ఫర్, 7th కాల్షియం, 8th అల్యూమినియం. ఓకే. భూమి లోపల అతి ఎక్కువగా ఉన్న మూలకం ఇనుము. భూపటలంలో అతి ఎక్కువగా ఉన్న మూలకం ఆక్సిజన్. సిలికాన్ కాదు. సిలికాన్ అల్యూమినియం కాంబినేషన్ ఉండొచ్చు, కానీ అతి ఎక్కువగా ఉన్న మూలకం ఏది అంటే ఆక్సిజన్. చాలామంది పిల్లలు అదే ఆస్పిరెంట్స్, నా ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారమ్మా. క్రస్ట్ పటలం అడిగితే మాత్రం ఆక్సిజన్. భూమి మొత్తం ఎంటైర్ ఎర్త్ లోపల, భూమి లోపల అంటే మాత్రం ఏంటి? ఫెర్రస్. అది గుర్తుంచుకోండి, మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? పటలం మీకు తెలిసింది ఇప్పుడే 2 రకాలుగా ఉంటుందని చెప్పుకున్నాం. భూపటలము, సముద్ర పటలం, ఎగువ పటలము, దిగువ పటలము. ఓకే. సియాల్ పొర లేదా సిమా పొర, మీ ఇష్టం, ఎట్లయినా పిలవచ్చు. దీని సాంద్రత 2.7, దీని సాంద్రత ఎంతమ్మా? 3. దీని థిక్నెస్ 70 కిలోమీటర్ వరకు ఉండొచ్చు, దీని థిక్నెస్ 5 కిలోమీటర్ వరకు కూడా తగ్గి ఉండొచ్చు. కానీ సగటున థిక్నెస్ మందము 40 కిలోమీటర్స్. ఓకే. పట్టణం యొక్క దిగువ హద్దుకి వెళ్ళే వరకు ఒక 200 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండొచ్చు అంట. అంటే దిగువ పట్టణం యొక్క హద్దుకి వెళ్ళేటప్పటికి మనకు 200 డిగ్రీల వరకు ఉండొచ్చు అంట. ప్రతి 32 మీటర్ల లోపలికి వెళ్ళే కొలది 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. వాతావరణంలో 165 మీటర్లు, భూమి లోపల 32 మీటర్లకు వెళ్ళే కొలది 1 డిగ్రీ ఉష్ణోగ్రత ఏమవుతుంది? పెరుగుతుంది. పటలము భూమి లోపల ఎంటైర్ ఎర్త్లో ఇది 1% కన్నా లోపలే వాల్యూమ్, ఘనపరిమాణాన్ని కలిగి ఉంటుంది. 1% కన్నా లోపలే 0.5 to 1% మధ్యలోనే ద్రవ్యరాశి, మాస్ని కూడా కలిగి ఉంటుంది. ఇక్కడ మాస్, వాల్యూమ్ ఆ పదాల నిర్వచనాన్ని నేను ఇవ్వలేను, చిన్నపిల్లలకి ఎక్కడో ఇవ్వాలి, మనం ఇక్కడ చెప్పలేము. గుర్తుంచుకోండి. 1% లోపల పటలం, 1% లోపల ద్రవ్యరాశి, 1% లోపల ఘనపరిమాణాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ ఒక స్పష్టత ఇచ్చేస్తే మీకు ఏ బాధ ఉండదు. ఒకసారి చూడండి అమ్మా. పటలము, ప్రావారము, కేంద్రము, క్రస్ట్, మ్యాంటిల్, కోర్, వాల్యూమ్ అండ్ మాస్. 1%, బిలో 1%. వాల్యూమ్ 67% ఉంటుంది. మాస్ 83% ఉంటుంది. ఇదేంటిది? కేంద్రం 32 to 33% ఉంటుంది వాల్యూమ్. ఇది మరీ ఘోరం, 16% to 17% ఉంటుంది కేంద్రంది. ఇది సింపుల్ గుర్తుంటుంది, పట్లం 111. సో ఘనపరిమాణంలోను, ద్రవ్యరాశిలోను, ఇన్ వాల్యూమ్ అండ్ ఇన్ మాస్ ఏది ఫస్ట్ ప్లేస్లో ఉంది అని అంటే ప్రావారం, మ్యాంటిల్. గుర్తుంచుకోండి. మ్యాంటిల్ కన్సిస్ట్ 67% ఆఫ్ అర్త్ వాల్యూమ్. ఇది భూమి యొక్క ఘనపరిమాణంలో 67% కలిగి ఉంది. భూమి యొక్క ద్రవ్యరాశిలో 83% కూడా ఇదే కలిగి ఉంది. ఇక్కడ డామినెంట్ ఎలిమెంట్స్గా మనం సిలికాన్, అల్యూమినియాన్ని చెప్తున్నాం, లేదా సిలికాన్ తర్వాత ఏంటి మెగ్నీషియాన్ని చెప్తుంటాం. ఇక్కడ డామినెంట్ ఎలిమెంట్స్గా సిలికాన్, మెగ్నీషియాన్ని చెప్తాం. ఇక్కడ డామినెంట్ ఎలిమెంట్స్గా నికెల్, ఫెర్రస్ని చెప్తాం. నిఫే అని కూడా పిలుస్తాం దీన్ని. దీని సిమా అంటాం, దీని సియాల్ అని కూడా పిలిచే అవకాశం ఉంది. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడ నికెల్, ఫెర్రస్ ఉండడం ద్వారా వచ్చే లక్షణాన్నే మనం ఏమంటున్నాం? అయస్కాంతత్వం, లేదా కొన్ని సందర్భాల్లో గురుత్వాకర్షణ అంటాం. ఇది నికెల్, ఫెర్రస్ అయస్కాంతత్వాన్ని, ఇనుము అయస్కాంతత్వ గుణాన్ని కలిగి ఉంటుంది. అర్థమైందా? సో మొదట మనకేముందండి? అప్పర్ మ్యాంటిల్, క్రస్ట్, అప్పర్ క్రస్ట్, ఎగువ పటలం. దాని కింద ఏముందండి మనకు? దిగువ పటలం, లోయర్ క్రస్ట్. దీన్నే మనం సియాల్ అనొచ్చు, దీన్ని సిమా అనొచ్చు, దీన్ని కాంటినెంటల్ క్రస్ట్ అనొచ్చు, దీన్ని ఓషానిక్ క్రస్ట్ అనొచ్చు. ఇది సగటున ఒక 40 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఇక్కడ మొత్తం రాక్స్, ఘన పదార్థాలు మాత్రమే ఉంటాయి.
దాని కింద మనకు వచ్చేదాన్ని ఏమంటున్నాం మనం? ప్రావారం, మ్యాంటిల్. చాలా అస్పష్టంగా ఉంటుంది. దీన్ని ముఖ్యంగా ఎగువ ప్రావారము అని, దిగువ ప్రావారము అని విభజిస్తారు. ఎగువ ప్రావారం అప్పర్ మ్యాంటిల్, దిగువ ప్రావారం లోయర్ మ్యాంటిల్. ఎగువ ప్రావారం కేవలం 100 కిలోమీటర్స్ వరకే ఉండొచ్చు. దిగువ ప్రావారం 2800 కిలోమీటర్స్ థిక్నెస్ ఉంది. అర్థమైంది? అంటే ఇక్కడ ప్రావారానికి కేంద్రకానికి మధ్యలో భూమి యొక్క ఉపరితలం నుంచి చూసుకుంటే కనుక 2900 కిలోమీటర్స్ డెప్త్ ఇక్కడ వరకు ఉంది. అది అర్థమైందా? అంటే భూమి లోపల ఒక 100 నుంచి 200 కిలోమీటర్లు పోయిన కొద్ది, అంటే ఎగువ ప్రావారం అప్పర్ మ్యాంటిల్ దాటాక కింద ఒక అస్పష్టమైన జెల్ వంటిది, పేస్ట్ వంటిది ఒక పొర ఉంది. ఈ పొరను మనం ఏమంటున్నామంటే యాస్సినోస్పియర్. యాస్సినోస్పియర్, తెలుగులో ఆశ్మావరణం అంటున్నాం. ఎగువ ప్రావారానికి, దిగువ ప్రావారానికి, అప్పర్ మ్యాంటిల్కి, లోయర్ మ్యాంటిల్, ఒక 100 కిలోమీటర్ల థిక్నెస్ ఉన్న ఎగువ ప్రావారం, 2800 కిలోమీటర్ల థిక్నెస్ ఉన్న దిగువ ప్రావారానికి మధ్యలో ఒక అస్పష్టమైన పొర ఉంది. అది పాక్షిక ఘనపదార్థ లక్షణాన్ని, పాక్షిక ద్రవ పదార్థ లక్షణాన్ని కలిగి ఉంది. ఇట్ ఈస్ ఎ పార్ట్లీ సాలిడ్ ఆర్ పార్ట్లీ లిక్విడ్ వన్. దిస్ ఇస్ కాల్డ్ యాస్సినోస్పియర్. ఈ యాస్సినోస్పియర్ మీద పటలము మరియు ఎగువ ప్రావారము, అప్పర్ మ్యాంటిల్ ప్లస్ క్రస్ట్, క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటిల్ తేలియాడుతూ ఉంది. ఈ రెండింటిని కలిపిన ఆ పొరని ఏమంటున్నామంటే మనం శిలావరణం, లిథోస్పియర్. శిలావరణం అంటే ఏంటి అని అడగొచ్చు. శిలావరణంలో 2 ఉన్నాయి. ఒకటి కంప్లీట్ పటలం ఉంది, క్రస్ట్. ఇంకొకటి ఏముందంటే అప్పర్ మ్యాంటిల్, ఎగువ ప్రావారం ఉంది. The crust plus upper mantle combinedly floating on the asthenosphere are called lithosphere. పటలము మరియు ఎగువ ప్రావారము ఆశ్మావరణం మీద ఉమ్మడిగా కలిపి తేలియాడుతూ ఉన్నాయి. దాన్నే లిథోస్పియర్ అంటాం. ఈ దిగువ ప్రావారంలో సంవహనం చెందే శక్తి ఏదైతే ఉందో 4000 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయి ఇక్కడ. ఇది ద్రవ పదార్థం. ఆ మూమెంట్స్ వల్ల, ఆ చలనాల వల్ల, ఆ సంవహన శక్తుల వల్ల ఈ శిలావరణంలో పగుళ్ళు ఏర్పడ్డాయి. ఇది శిలావరణం. దాని కింద మనకు దిగువ ప్రావారం ఉంది. ఇక్కడ శిలాద్రవం ఉంది, మోల్టెన్. ఇది మూమెంట్లో ఉంది. విపరీతమైన ఉష్ణోగ్రతలు దీంట్లో పగుళ్ళు ఏర్పడ్డాయి. ఈ పగుళ్ళ మధ్యలో ఉన్న భాగాన్ని మనం ఏమంటున్నామంటే పలక, ప్లేట్, లిథోస్పియరిక్ ప్లేట్. అది మూమెంట్స్లో ఉంది. అభిసరణం చెందుతుంది, అపసరణం చెందుతుంది, సమాంతరంగా ఉంది. కన్వర్జెన్స్, డైవర్జెన్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మూమెంట్. దాన్ని మనం ఏమంటున్నామంటే ప్లేట్ టెక్టోనిక్స్, ఫలక విరూపకాలు. అది మనకి సిలబస్లో లేదు. ఎవడైనా ఫ్యాకల్టీ వాడు మీ టైం వేస్ట్ కోసం చెప్తే చెప్పుండొచ్చు, అది నాకు సంబంధం లేదు. ఫలక విరూపకాల సిద్ధాంతం మనకు భూమి యొక్క ఆవిర్భావం, అది లేకపోతే భూస్వరూపాల ఆవిర్భావం, అది ఎక్కడ మనకు వరల్డ్ జాగ్రఫీలో, జియోమార్ఫాలజీలో చెప్పాలి. కానీ ఈ ప్లేట్ టెక్టోనిక్స్ మనం ఇక్కడ చెప్పుకోకూడదు, అది టైం వేస్ట్. దానికి సంబంధించిన మనకి ఇక్కడ లేదు. ఇక్కడ మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ ఫీచర్స్ అని చెప్పాడు. ప్రధాన భూస్వరూపాల లక్షణాలు మాత్రమే అడిగాడు, వాటి ఏర్పాటు కాదు. అర్థమైందా? కాబట్టి ప్లేట్ టెక్టోనిక్స్ అవసరం లేదు. ఇది ఏమంటామంటే శిలావరణం. అర్థమైందా? ఎగువ పటలము, దిగువ పటలము, ఎగువ ప్రావారము. ఓకే, ఏంటిది? కాంటినెంటల్ క్రస్ట్, ఓషానిక్ క్రస్ట్ అండ్ అప్పర్ మ్యాంటిల్ అన్నీ కూడా సాలిడ్గా ఉన్నాయి, ఘన పదార్థాలతో కలిగి ఉన్నాయి. కొంచెం పదార్థంలో మార్పిడి వస్తుంది. ఆ మార్పిడి వచ్చే ప్రాంతాన్ని ఏమంటాం? ఆశ్మావరణం, యాస్సినోస్పియర్. దాని కింద ద్రవ పదార్థం ఉంది, శిలాద్రవం ఉంది, మోల్టెన్ ఉంది. దీన్నే మనం ఏమంటున్నాం? దిగువ ప్రావారం. ఇదే అన్నిటికీ కారణం. భూమి మీద సకల భూస్వరూపాల నాశనానికి, కొత్త భూస్వరూపాల ఏర్పడడానికి కారణం అదే. ఎయిదర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ క్రస్ట్ ఆర్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ క్రస్ట్. కొత్త భూస్వరూపాల ఏర్పాటుకు, ఉన్న భూస్వరూపాల నాశనానికి కారణమైన దాన్ని ఏమంటున్నామంటే మనం దిగువ ప్రావారం. దీంట్లో ఉన్న ఆ భాగాన్ని మోల్టెన్, ద్రవం అంటాం. దీని కింద మనకు 6371 కిలోమీటర్స్ వరకు కూడా ఉన్నదాన్ని ఏమంటున్నాం? కోర్, కేంద్రం. 2 భాగాలుగా ఉంది.
ఔటర్ కోర్ బాహ్య కేంద్రం, ఇది ద్రవ పదార్థం. ఇన్నర్ కోర్ అంతర కేంద్రం, ఇది ఘన పదార్థం. చూడండి, ఘన పదార్థం, ద్రవ పదార్థం, ఘన పదార్థం. ఘన పదార్థాలు పటలము మరియు ఎగువ ప్రావారం, ద్రవ పదార్థాలు దిగువ ప్రాగారము మరియు బాహ్య కేంద్రం, ఔటర్ కోర్ అండ్ లోయర్ మ్యాంటిల్. ఓకే, ఇన్నర్ కోర్ అంతర కేంద్రంలో ఏ పదార్థం ఉందంట? మళ్ళీ ఘన పదార్థం ఉంది. అర్థమవుతుందా? ఇక్కడ క్రస్ట్ పటలం, కాంటినెంటల్ ఓషనిక్, అప్పర్ లోయర్, సియాల్ సిమ. పటలము ఎగువ పటలము, దిగువ పటలము, సముద్ర పటలము, ఖండ పటలము, సముద్ర పటలము, సియాల్ పటలము, సిమా పటలం. దీని యొక్క సాంద్రత ఇందాక చెప్పుకున్నాము 2.7, ఇది 3.0. మ్యాంటిల్ ప్రావారం రెండు ఉన్నాయి, అప్పర్ మ్యాంటిల్, లోయర్ మ్యాంటిల్, ఎగువ ప్రావారం, దిగువ ప్రావారం. ఇది 3 నుంచి 3.3 వరకు ఉండొచ్చు అంట. ఇది 3.3 నుంచి 5.4 వరకు కూడా ఉండే అవకాశం ఉంది. ఏంటి? సాంద్రత. కోర్ కేంద్రం, ఔటర్ కోర్, ఇన్నర్ కోర్. ఔటర్ కోర్ బాహ్య కేంద్రం, అంతర కేంద్రం, అంతర కేంద్రం. ఓకే, ఇది 5.4 to 10 వరకు ఉండే అవకాశం ఉంది. ఇది 10 నుంచి 13.0 or 13.5 వరకు ఉండే అవకాశం ఉంది. ఇవి సాంద్రతలు. ఇక్కడ సిలికాన్ అల్యూమినియం, సిలికాన్ మెగ్నీషియం, ఇక్కడ మొత్తం కూడా మనకు సిమానే ఉండొచ్చు. ఈ మొత్తంలో కూడా మనకు ఎక్కువగా ఏముండొచ్చు? నికెల్ ప్లస్ ఫెర్రస్. ఇది ఘన పదార్థం, ఇది ఘన పదార్థం, ఇది ఘన పదార్థం, ఇది ద్రవ లిక్విడ్, ఇది కూడా ద్రవ లిక్విడ్, మళ్ళీ ఘన పదార్థం. మొదటంతా ఘన పదార్థము, మధ్యలో ద్రవ పదార్థం, మళ్ళీ ఘన పదార్థం. అందుకే కొన్ని సందర్భాల్లో ఎస్ వేవ్స్ రావు మన దగ్గరికి అని చెప్తున్నారు. ఎక్కడికి? ఉపరితలానికి. బికాస్ ఎస్ వేవ్స్ కాన్ పాస్ త్రూ లిక్విడ్స్. సెస్మిక్ వేవ్స్లో గౌణ తరంగాలు, ఎస్ తరంగాలు అనే గౌణ తరంగాలు ద్రవ పదార్థాల గుండా ప్రయాణించలేవు. ఇది భూమి యొక్క అంతర్నిర్మాణం. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కవర్ చేయడానికి ప్రయత్నించాను. మీరు రీక్యాప్చులేట్ చేయాలి, రివిజన్ చేయాలి, 1-2 సార్లు వీడియోని వినాలి, రిఫరెన్స్ చూసుకోవాలి. బుక్ కూడా మార్కెట్లోకి ఉంది కాబట్టి దాన్ని బట్టి మీరు ఫాలో అయితే మంచి స్కోర్ చేయొచ్చు. 30లో మంచిగా స్పష్టంగా చదివితే మినిమం 25 గ్యారంటీ. ఆ తర్వాత 5 మార్క్స్కి మీరు ఇంకా ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. ఓకే, ఇది కూడా గుర్తుంచుకోవాలి. నేను సింపుల్గా ఎలా గుర్తుంచుకోవాలో కూడా చెప్పాను, టాప్ 4 ఎలిమెంట్స్. ఓకే, అండ్ ఇది చూడండి, పర్వతాలు, కాంటినెంటల్ క్రస్ట్, ఓషనిక్ క్రస్ట్, దాని కింద అప్పర్ మ్యాంటిల్, ఎగువ ప్రావారం. ఓకే, దాని తర్వాత లోయర్ మ్యాంటిల్. ఇక్కడ ఏమైనా చూపెట్టాడు, పార్ట్లీ మోల్టన్, పార్షియల్లీ అంటే పాక్షిక ఘన ద్రవ పదార్థాలు ఉంది. దాన్నే ఏమంటున్నాం? ఆస్టెనోస్పియర్, శిలావరణం అని పిలుస్తున్నాం. దాని కింద మ్యాంటిల్ కింద మనకేముంది? కోర్ కేంద్రకం, మోల్టెన్ ద్రవస్థితిలో ఉన్న కేంద్రకం, ఘనస్థితిలో సాలిడ్ కేంద్రకం, ఘనస్థితిలో ఉన్న కేంద్రకం అని చెప్తున్నాడు. ఇవి గూగుల్లో అనేకం మ్యాప్స్ ఉన్నాయి, అనేకం ఫిగర్స్ ఉన్నాయి. చూసుకోండి, మీకు నచ్చిన దాన్ని చూసి మళ్ళీ ఒకసారి కంపేర్ చేసి రీక్యాప్చులేట్ చేసుకోండి. ఇది చిన్న మిస్టేక్ పడింది. ఇది 5150 ఉండాల్సింది 3150 ఉంది. ఔటర్ కోర్ బాహ్య కేంద్రకం యొక్క మందం 2200 వరకు ఉండే అవకాశం ఉంది. నేను మీకు సాంద్రతలు చెప్పాను, మీకు దాని యొక్క ఘనపరిమాణము, ద్రవ్యరాశి యొక్క వ్యత్యాసాలను కూడా చెప్పడం జరిగింది. వాటిలో ఉన్న మూలకాలు చెప్పాము. ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే పొరలు, వాటి యొక్క వనరులు కూడా చెప్పడం జరిగింది. వేరేవి సోర్సెస్, వనరులు ఎట్లా ఉన్నాయి ఏంటనేది చూస్తాం ఇక్కడ. ఓకే, కాబట్టి ఇంచుమించు ఎవ్రీథింగ్ కవర్ అయిందమ్మా. ఇక్కడ మీరు మళ్ళీ భయపడడానికి ఏం లేదు. కొత్తగా ఏదేదో తెలుగు అకాడమీ బుక్లో 40 పేజీలు ఉంది దీనికి సంబంధించి. ఒక ఇంటీరియర్ 40 పేజీలు చదివి బుర్రపాడు కొట్టుకుని 1 మార్క్ తెచ్చుకోవడం కాదు.
సింపుల్గా ఏమి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి నేను ఇక్కడ మీకు చెప్పాను. చదవాల్సింది ఏంటి? 1 సోర్సెస్, వనరులు మీకు తెలుసు. డైరెక్ట్ సోర్సెస్, ప్రత్యక్ష వనరులు, పరోక్ష వనరులు ఏమేమి ఉన్నాయి, ఏంటి కథ తెలుసుకున్నారు, అయిపోయింది. 2 కంపోజిషన్, కూర్పు, దేనికి సంబంధించింది? మూలకాలు. పటలంలో మూలకాలు ఏంటి? టాప్ 4 మీకు తెలుసు. పటలంలో ఆక్సిజన్, సిలికాన్, అల్యూమినియం, ఫెర్రస్, నెక్స్ట్ మెగ్నీషియం కూడా ఉంది 5th ప్లేస్లో. భూమిలో కూడా తెలుసు, ఫెర్రస్, ఆక్సిజన్, సిలికాన్, మెగ్నీషియం, ఇనఫ్. తర్వాత ఏంటి? పొరలు ఏమున్నాయి? ప్రధాన పొరలు 3. ఏంటేంటి? పటలం, ప్రావారం, కేంద్రకం. పటలం మళ్ళీ 2 భాగాలు, కాంటినెంటల్ క్రస్ట్, ఓషనిక్ క్రస్ట్. మ్యాంటిల్ 2 భాగాలు, ఎగువ ప్రావారము, దిగువ ప్రావారం. మధ్యలో పాక్షిక ఘన పదార్థం ఉంది, ఆశ్మావరణం. పైన ఈ 3 తేలియాడుతూ ఉన్నాయి, దాన్ని ఏమంటున్నాం? శిలావరణం, లిథోస్పియర్. కోర్కు దిగువ ప్రావారము ద్రవ రూపంలో ఉంది. కోర్లో 2 భాగాలు, ఔటర్ కోర్, ఇన్నర్ కోర్. బాహ్య కేంద్రం, అంతర కేంద్రం. బాహ్య కేంద్రము, దిగువ ప్రావారం మాత్రమే ద్రవ పదార్థాలు, మిగతావన్నీ ఘన పదార్థాలు. ఓకే, ఘన పరిమాణాన్ని కంపేర్ చేసాం, ద్రవ్యరాశిని కూడా కంపేర్ చేసాం. పటలం 1% మాత్రమే. ప్రావారం గుర్తుంచుకోవాలి, ఘన పరిమాణంలో 67% ఉంది, మాస్లో 33% ఉంది, 83% ఉంది. ఇది గుర్తుంచుకుంటే చాలు, మిగతా గుర్తుంచుకోవాల్సిన పని లేదు. ఏది? ప్రావారం. దిగువ ప్రావారమే సకల అనర్థాలకు గల కారణం. సాంద్రత కూడా తెలుసు. సియాల్ అంటే ఎగువ పటలం 2.7, సిమా దిగువ పటలం 3, అప్పర్ మ్యాంటిల్ 3.3 వరకు ఉంది, లోయర్ మ్యాంటిల్ 5 to 5.4 వరకు ఉంది, ఔటర్ కోర్ 10 వరకు ఉంది, ఇన్నర్ కోర్ అంటే మన కేంద్రకం ఏదైతే ఉందో భూ కేంద్రకం అట్ సెంటర్ అక్కడ 13.5 వరకు ఉండే అవకాశం ఉంది. అర్థమవుతుందా? ఎలిమెంట్స్ చూసాం. ఇవన్నీ అయిపోయాక అన్నిటికన్నా ముఖ్యమైనదిగా ఒకటి చెప్పాను మీకు, అన్నిటికన్నా ముఖ్యమైనది ఒకటి చెప్పాను. ఇది ఏంటి? విచ్ఛిన్నతలు. ఎగువ పటలం, దిగువ పటలం, ఖండపటలం, సముద్ర పటలం, కన్రాట్. పటలము, ప్రావారము, క్రస్ట్, మ్యాంటిల్ ఆర్ ఓషనిక్ క్రస్ట్, అప్పర్ మ్యాంటిల్, మోహో. అప్పర్ మ్యాంటిల్, లోయర్ మ్యాంటిల్, గోలిటీసిన్ ఆర్ రెపెట్టి గుర్తుంచుకోవాలి. ఎగువ ప్రావారం, దిగువ ప్రావారం, రెపెట్టి. ప్రావారము, పటలము. ప్రావారము కేంద్రకము, ప్రావారము కేంద్రము. ప్రావారం అంటే మ్యాంటిల్, కేంద్రం అంటే కోర్. మ్యాంటిల్, కోర్ రెండిటి మధ్యలో గూటెన్బర్గ్ లేదా లోయర్ మ్యాంటిల్ అండ్ ఔటర్ కోర్. ఓకే, దిగువ ప్రావారము బాహ్య కేంద్రక మండలం. ఈ రెండింటి మధ్యలో ఏముంది మనకి? గూటెన్బర్గ్. అండ్ ఫైనల్లీ ఔటర్ కోర్, ఇన్నర్ కోర్. బాహ్య కేంద్రం, అంతర కేంద్రం. ఈ రెండింటి మధ్యలో ఏముంది మనకు? లెహ్మాన్. ఇది ఖచ్చితంగా అడిగే అవకాశం ఉన్న ఒక జోన్. ఇలా రీక్యాప్చులేట్ చేసుకోవాలి. గుర్తుండకపోతే ఇంకో 2-3 సార్లు చదవాలి. వీలుంటే రాయడానికి ప్రయత్నించాలి. మెటీరియల్ మార్కెట్లో దొరుకుతుంది, నా బుక్ కూడా ఉంది, బాగానే వచ్చింది. వీలుంటే అది తీసుకొని నోట్ చేసుకోవాలి, కింద అండర్లైన్ చేసుకుంటే స్పష్టంగా గుర్తుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్ టెట్ 2022లో 1000కి పైగా ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ, స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన మా అభ్యర్థి కె రవిశంకర్ 150కి 150 టాప్ 10 ర్యాంకులతో పాటుగా 1000కి పైగా ర్యాంకులు సాధించేలా పుస్తకాలను మరియు ఆన్లైన్ క్లాసులను అందించి ఎన్నో లక్షల మంది అభ్యర్థుల నమ్మకాన్ని, ఆదరాభిమానాలను అందుకున్న సంస్థ ఎస్&ఎస్ పబ్లికేషన్స్. మిమ్మల్ని ఉపాధ్యాయులుగా చూడడమే మా లక్ష్యం.